అతను సీనియర్ నాయకుడే, కానీ ఇప్పుడు తన రాజకీయ ఉనికి కోసం తీవ్రంగా పోరాడుతున్నాడు. ఒకవైపు సొంత పార్టీ ఎమ్మెల్యేతో ఆధిపత్య పోరు, మరోవైపు తనకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం పోరాటం. తాజాగా పోలీసులతో బహిరంగంగా వాగ్వివాదానికి దిగి హల్చల్ చేశాడు. నేను టీడీపీ నాయకుడినే, నన్నే అడ్డుకుంటారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అసలు ఆ నాయకుడు ఎవరు, ఎందుకు ఇంత హడావిడి చేస్తున్నారు? ఆళ్లగడ్డ టీడీపీ సీనియర్ నాయకుడు ఏవి సుబ్బారెడ్డి భూమా నాగిరెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఎక్కువ మందికి పరిచయం. అయితే భూమా నాగిరెడ్డి మరణానంతరం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. భూమా కుటుంబ సభ్యులు ఆయనకు దూరం అవ్వడమే కాకుండా బహిరంగంగానే అవమానించిన సందర్భాలు కూడా ఉన్నాయి. దాడులు, అవమానాలు ఎదుర్కొన్న తరువాత రాజకీయంగా తన ఉనికిని నిరూపించుకోవాలనే లక్ష్యంతో ఏవి సుబ్బారెడ్డి అడుగులు వేస్తున్నారని అనుచరులు చెబుతున్నారు. గతంలో నంద్యాల నియోజకవర్గం నుంచి ప్రజారాజ్యం పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన అనుభవం ఉన్నప్పటికీ ప్రస్తుతం రాజకీయంగా మరింత బలపడాల్సిన అవసరం ఉందని భావిస్తున్నట్లు ఆయన వర్గం చెబుతోంది. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో కూటమి అంతర్గత రాజకీయాలు రోజురోజుకు ముదురుతున్నాయి. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, ఏవి సుబ్బారెడ్డి మధ్య కోల్డ్ వార్ కొనసాగుతూనే ఉంది. ఈసారి అఖిలప్రియ రాజకీయ ఆధిపత్యానికి చెక్ పెట్టాలనే లక్ష్యంతోనే ఏవి సుబ్బారెడ్డి వ్యూహాలు అమలు చేస్తున్నారని స్థానికంగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో అహోబిలం పుణ్యక్షేత్రానికి సంబంధించిన టోల్గేట్ టెండర్ల సమయంలో తన వర్గీయులను టెండర్లలో పాల్గొనేటట్లు చేయాలని ఏవి సుబ్బారెడ్డి ప్రయత్నించారు. అయితే పోలీసులు అడ్డుకోవడంతో అక్కడే ఉద్రిక్తత నెలకొంది. ఆగ్రహించిన ఏవి సుబ్బారెడ్డి పోలీసులతో వాగ్వివాదానికి దిగుతూ నా వారిని ఎలా అడ్డుకుంటారు అంటూ ప్రశ్నించారు. స్థానికులకే అవకాశం ఉండే ఈ టెండర్ల విషయంలో అఖిలప్రియ ఆధిపత్యాన్ని సవాల్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ ప్రయత్నం జరిగిందన్న చర్చ బలంగా వినిపిస్తోంది. ఇది మొదటిసారి కాదు. గత కొంతకాలంగా అఖిలప్రియకు రాజకీయంగా ఇబ్బంది కలిగించే ప్రతి అంశంలో ఏవి సుబ్బారెడ్డి వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు. ఆళ్లగడ్డలో సిటీ కేబుల్ వివాదం తలెత్తిన సమయంలో అఖిలప్రియకు పోటీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఉచిత కేబుల్ కనెక్షన్లు ప్రకటించారు. ఇప్పుడు టోల్గేట్ టెండర్ల వ్యవహారంలోనూ అదే తరహా రాజకీయ సందేశం ఇచ్చేందుకు ప్రయత్నించారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఎమ్మెల్యే అఖిలప్రియ, ఏవి సుబ్బారెడ్డి మధ్య విభేదాలు మరింత తీవ్రమయ్యాయి. ఒకవైపు ఏవి సుబ్బారెడ్డికి చెందిన ఆస్తులపై అఖిలప్రియ ఆదేశాలతోనే దాడులు జరిగాయని ఆయన వర్గం ఆరోపిస్తోంది. అయితే మరోవైపు కోర్టు స్టే ద్వారా కూల్చివేసిన గోడను తిరిగి నిర్మించుకోవడం ద్వారా ఆయన తన పట్టుదలను చాటుకున్నారని అనుచరులు చెబుతున్నారు. అలాగే సిటీ కేబుల్ వ్యవహారంలో ఉచిత కనెక్షన్లు ప్రకటించడం ద్వారా ఏవి సుబ్బారెడ్డి మరోసారి రాజకీయంగా తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం అఖిలప్రియ వేస్తున్న ప్రతి అడుగుకు వ్యతిరేకంగా ప్రతిస్పందించేలా ఏవి సుబ్బారెడ్డి వ్యూహాలు అమలు చేస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఆళ్లగడ్డ రాజకీయాల్లో అఖిలప్రియ, ఏవి సుబ్బారెడ్డి మధ్య ఆధిపత్య పోరు ఎటు దారితీస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వరుస రాజకీయ ఎత్తుగడలతో ఏవి సుబ్బారెడ్డి తన ఉనికిని మరింత బలంగా చాటుకుంటారా, లేక ఎమ్మెల్యే అఖిలప్రియ ఆధిపత్యమే కొనసాగుతుందా అన్నది రానున్న రోజుల్లో తేలనుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.